ఉన్నారు. గతంలో ఈయన 2015లో కూడా ఒకసారి ఈ ఉద్యమం చేయడం జరిగింది అలా నిధి కోసం. ఆ రోజు కూడా కొంచెం ఎక్కువ తీసుకుని ఆ రోజు ఎక్కువ రావడం చెప్పుకోవడానికి. అదే మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిపోయి మర్చిపోయిన తరుణంలో ఈరోజు మళ్ళీ గత 2 రోజులుగా నిరాహార డిలే చేస్తున్నారు. కానీ ఎవరు స్పందించకపోవడంతో ఈరోజు ఆమరణ చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ విజయ్ కుమార్ గారికి అందరూ కూడా టౌన్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ నాయకులు కానీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుతున్నాం. కోసంబోడి విజయ్ గారు 2 రోజుల నుంచి విలేకరులు చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఏ పార్టీ మీద వ్యతిరేకత కాదు, ఇది ప్రత్యేక హోదా అనేది మన స్టేట్కి ఇన్ని రకాలుగా దాన్ని ఉపయోగపడుతుంది అనేది రాజకీయ నాయకులందరికీ తెలుసు. కానీ ఏ పార్టీకి ఇది వ్యతిరేకత కాదు. ప్రత్యేక హోదా వస్తే మన పిల్లలు స్టూడెంట్స్ కొన్ని వనరులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనేది ఈయన కోసంబోడి విజయ్ గారి యొక్క ఆవేదన. ఏంటంటే దీనికి ఏదన్నా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెడితే పైకి ఈయన సంఖ్యాభావం తెలుస్తుందనేది ఇతని అభిప్రాయం. కాబట్టి 2 రోజుల నుంచి రిలే చేస్తారు. ఇది 3వ రోజు. స్పందన లేదు కాబట్టి అతను మనస్తాపం చెంది ఆమరణ చేస్తున్నాడు. కాబట్టి కోసంబోడి విజయ్ గారికి అందరూ సహకరించాలని, స్టూడెంట్స్ యూనియన్ కానీ సిపిఎం సిపిఐ కానీ పార్టీలు కానీ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలు 2000, 3000, 4000, 5000 ఓటుకి డబ్బు ఇచ్చి కొంటే ఓటేస్తారు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలను వాళ్ళు వెనకంజ వేస్తూ చిన్న చూపు చూస్తున్నారు. దానికి నిరసనగా నేను ఈరోజు ఆమరణ నిరాహార చేస్తున్నాను. జాతీయ పార్టీ నాయకులుగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన జాతీయ పార్టీలు మాత్రమే ఎంపీ ఓటు వేయండి. అసెంబ్లీలో ఓటు లోకల్గా ఏ ఓటు పార్టీకి అయితే ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేసే పార్టీలు మాత్రమే ఓటు వేయండి. ఏ పార్టీ ఓటు వేయలేదో పార్టీకి గెలిపించండి. 2014లో ప్రత్యేక హోదా వస్తుందని నాయకులు నమ్మించారు. 2019లో అన్ని సీట్లు మాకిస్తే మేము పార్టీ ప్రత్యేక హోదా తెస్తామని నాయకుల్ని చూసాం. ఈసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ జాతీయ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల హామీలు ఇస్తాయో ఆ పార్టీలకు ఎంపీ ఓట్లు వేద్దాం. ఆంధ్ర వచ్చి ఏ జాతీయ పార్టీ అయితే ప్రత్యేక హోదా గురించి హామీ ఇవ్వదో ఆ పార్టీలకు ఓటు వేయకుండా మనమే ఉద్యమకారులు కానీ నిరుద్యోగుల్ని ఇండిపెండెంట్గా నామినేషన్ వేయిద్దాం. గెలిపిద్దాం. ఓట్లు 10 ఒకళ్ళు 10 వందలు వేలు లక్షల కోట్లు ఉప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పార్టీలను కదిలిద్దాం. స్టూడెంట్స్ యూనియన్ కానీ ప్రజా సంఘాలు కానీ సిపిఐ సిపిఎం పార్టీలు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ రాజకీయ నాయకులకి నిరసనగా ఉప్పు సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి వేషధారణలో నేను గుండె గీయించుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. జై హింద్.